ఢిల్లీలో చలో పార్లమెంటు నిరసనల తర్వాత కీలక పరిణామం జరిగింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. డిమాండ్ల లేఖను సీజేపీ ప్రతినిధులు అందజేశారు. 3 డిమాండ్లతో నడ్డాకు సీజేపీ వినతి పత్రం ఇచ్చింది. వాంగ్చుక్ ను వెంటనే విడుదల చేయాలని కోరింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తుంది. నీట్ లీక్ తో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని సీజేపీ కోరింది. సీజేపీ డిమాండ్ల లేఖను కేంద్రం స్వీకరించింది. ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చిస్తామని నడ్డా హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని సీజేపీ అంటోంది. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేస్తుంది. సీజేపీ ప్రతినిధులు నడ్డాను కలిసిన తర్వాత దీక్ష విరమిస్తానని వాంగ్చుక్ ప్రకటించారు. ఆయన 23 రోజుల పాటు దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 18న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే